అందరికీ నమస్కారం. అరుణాచలంలో శ్రీ రమణాశ్రమం అని చెప్పాను కదా, అదే ఇది. మేము వెళ్ళే టైంకి కార్తీక దీపోత్సవం సందర్భంగా దేవుళ్ళని ఊరేగిస్తున్నారనమాట. సో మీరు వీడియోలో చూడొచ్చు. తర్వాత రమణాశ్రమం బ్యాక్ సైడ్ ఒక పీకాక్ అయితే వచ్చింది. ఆ పీకాక్ని అందరూ వాళ్ళ ఫోన్స్లో బంధించేస్తున్నారు. సో నేను కూడా తీసాను అనమాట, మనం ఎందుకు బంధించకూడదు అని చెప్పి. దీనికోసం నేను ఒక షార్ట్ తీసాను, అది అప్లోడ్ చేస్తాను. అరుణాచలంలో ఫుడ్కి అయితే ఏ ఇబ్బంది ఉండదన్నమాట. ఎప్పటికప్పుడు ఎవరో ఒకళ్ళు ఫుడ్ సప్లై చేస్తూనే ఉంటారు. అలాగా ఫుడ్ కోసం అయితే అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదు. తర్వాత ఈ ఆశ్రమంలో ఎక్కువ ఫారినర్స్ అనేది ఉంటారు. అరుణాచలం మొత్తం ఫారినర్సే ఉంటారు. మెడిటేషన్ పర్పస్ అయితే వాళ్ళు చాలామంది చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. నేనైతే ఒక 4 hours అయితే చేశాను మెడిటేషన్ అనేది ఈ ఆశ్రమంలో. నేనైతే చాలా పీస్ఫుల్గా, చాలా హ్యాపీగా ఉన్నాను ఆఫ్టర్ దట్. మీలో ఎంతమంది మెడిటేషన్ చేస్తారు అనేది నాకు కామెంట్లో చెప్పండి. అరుణాచలం శ్రీ రమణ మహర్షి ఆశ్రమంలో ఎంతమంది